చూస్తున్నాం మెదక్ జిల్లా ఏడుపాయల మంజీరా వరదలో యువకులు గల్లంతయ్యారు. దుర్గమ్మ నిమజ్జనం చేస్తుండగా మంజీరా వరదలో కొట్టుకుపోయారు. ఇద్దరు యువకులు కూకట్పల్లి చెందిన వినయ్ సాయిగా వారిని గుర్తించారు. హైదరాబాద్ నుండి దుర్గమ్మ నిమజ్జనం చేయడానికి 30 మంది ఏడుపాయలకు వచ్చారు. మొదటగా వినయ్ దిగగా అతన్ని కాపాడేందుకు సాయి దిగాడు. వరద ఉధృతికి కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని ఉన్నారు వారిద్దరూ. పాపన్నపేట పోలీసులు వారిద్దరిని రెస్క్యూ చేసి కాపాడారు. మొత్తంగా ఏడుపాయల దుర్గమ్మ దగ్గర నిమజ్జనం చేసేందుకు వెళ్లిన యువకులు ఇద్దరు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. సో గల్లంతైన యువకులను రెస్క్యూ చేసి అయితే ప్రస్తుతానికి కాపాడిన పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, చూస్తున్న మొత్తంగా దుర్గమ్మ నిమజ్జనానికి ఏడుపాయల వద్దకు చేరుకున్న ఇద్దరు యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్తో వారిని కాపాడినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత 2 నెలలుగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మనం నిన్నటి వరకు కూడా చూడొచ్చు. నిన్నటి వరకు కూడా ఎగువ ప్రాంతాల్లో ఇటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మన ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల సుమారు 1,20,000 పైన క్యూసెక్ల వరద ఇక్కడ వనదుర్గ ఆనకట్ట దగ్గర వచ్చింది. అయితే నిన్నటి నుంచి కొంత వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం 30,000 పైచీలకు క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో కాస్త వరద తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ వరద ఉధృతి ప్రారంభమైన మొదటి నుంచి కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ సహజంగా ఏడుపాయల ఆలయం పక్కన ఉన్న మంజీరా నదిలో కానీ నది పాయల్లో కానీ భక్తులు స్నానాలు చేయడము, అటు ఆడుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఈ వరద ఉధృతి వల్ల అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే ఈ రోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలని చేసి అమ్మవారిని తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఈ తీసుకొచ్చి నిమజ్జనం చేసే క్రమంలో ఒక యువకుడు నీళ్ళలో పడిపోయాడు. వినయ్ అనే యువకుడు. వినయ్ పడిపోయి తనను రక్షించేందుకు సాయి ప్రయత్నం చేసి సాయి కూడా ఆ వరద ఉధృతిలో కొట్టుకొని పోయారు. వీళ్ళిద్దరు కూడా పోయి ఆ మధ్యలో ఒక చెట్టును పట్టుకుని ఉండడంతో ఆ సమాచారాన్ని అందుకున్న పోలీసులు, ఆ రెస్క్యూ టీం అంతా వచ్చి ఎమ్మటే వాళ్ళని కాపాడారు. దీంతో ఈ కథ సుశాంతంగా ముగిసింది. లేకపోతే ఇద్దరు యువకులు ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉండేది. వంశీ, థ్యాంక్ యూ క్రాంతి.